హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నవనీత అనిల్. నేనైతే మీతో మాట్లాడాలని ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను. వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. నేనైతే థంబ్‌నెయిల్ పెట్టాను మా ఇంటి వినాయకుడని. మా వినాయకుడిని రెడీ చేస్తూ మీతో కూడా మాట్లాడతాను. నేనైతే ఇక్కడ నాకు వచ్చినట్టుగా నాకు తెలిసినట్టుగా నేనైతే వినాయకుడిని పెట్టేసుకుంటాను. 4-5 ఇయర్స్ నుంచి అయినా నేను ఇలాగే పెట్టుకుంటాననమాట. నేను ఎవరిని ఏ అడ్వైస్‌లు ఎలాంటి తెలియకుంటే ఇదేంటి అని అడగను. ఏమనుకోకండి, తెలియనప్పుడు అడగొచ్చు కదా అనుకుంటారేమో. నేను అలా అడిగినప్పుడు కొంతమంది ఏమన్నారంటే, అబ్బా! ఈమెకి ఇది కూడా తెలీదా అని అన్నారనమాట. ఫేస్ మీదే అనేసారు. సో, అందుకనే నేను ఎవరిని ఏది అడగను. ఎలాంటి అడ్వైస్‌లు అడగాల్సిన అవసరం లేదు. అంతకుపోతే మనకి యూట్యూబ్ ఉంది కదా! ఏదైనా ఏది కొట్టినా వచ్చేస్తుంది గూగుల్, యూట్యూబ్‌లో. ఇంకా మనము చాలా ఇష్టంతో ఏదైనా పని చేసినా దేవుడిని పెట్టుకోవడం అనే కాదు, ఏ పనైనా ఇష్టంతో చేస్తే అందులో సక్సెస్ వస్తుంది. ఇప్పుడు వినాయకుడిని కూడా మనకు తెలిసినట్టుగా ఇష్టంతో పెట్టుకుంటే ఆ వినాయకుడు ప్రేమతో తీసుకుంటాడు మన పనిని. దాంట్లో తప్పులున్నా అవన్నీ ఏం చూడడు. మనం ఎక్కువగా ఎవరిని అడగకుండా మన పని మనం చేసుకుంటూ పోతే చాలు. ఇంకొకటి చెప్పాలనుకున్నాను మీకు, అందరూ చాలా బాగుండాలని, అందరికీ ఆరోగ్యం బాగుండాలని, పిల్లలైతే అందరూ బాగా చదువుకోవాలని, అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాను. మెయిన్‌గా కొందరికి మంచి జరగాలని కోరుకుంటున్నాను. ఎవరో తెలుసా? నా వ్యూవర్స్, నా సబ్స్క్రైబర్స్. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే కూడా వాళ్ళకి మంచి జరగాలని కోరుకుంటాను. ఎందుకంటే ఫ్యూచర్‌లో నా సబ్స్క్రైబర్లు కాబోతున్నారు కదా! సో, జస్ట్ కిడ్డింగ్. జోక్ చేశానంతే. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వినాయకుడు వచ్చి మొట్టికాయ వేస్తాడని చెప్తాను. అదేం కాదండి. అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాను. అందరు బాగుండాలి, ఆరోగ్యంగా ఉండాలి. ఎలాంటి కష్టాలున్నా కూడా ఆ వినాయకుడు మీ అందరికీ తీర్చేయాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వినాయకుడిని అయితే చూసేయండి. జస్ట్ అలా అరిటాకులు పెట్టేసి చిన్నగా ఫ్లవర్స్, ఫ్రూట్స్ పెట్టి డెకరేట్ చేసేసాను మా వినాయకుడిని.